రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కూడా ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికి మద్దతు ఇస్తామని చాలా రోజుల క్రితమే మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది. మొన్న వెంకయ్యనాయుడు గారు, కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు వెంకయ్యనాయుడు గారు, అలాగే అనంతకుమార్ గారు కూడా మమ్మల్ని ఆహ్వానించారు. 4వ సెట్ నామినేషన్ సందర్భంగా మీరు సెకండర్గా సంతకం చేయాలని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మరి మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి, వారి ఆహ్వానం మేరకి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు 4th సెట్ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఈరోజు ఆఖరి దినం. వెంకయ్యనాయుడు గారు ప్రపోజరు, నేను సెకండర్గా, వారు ప్రపోజళ్ళు తర్వాత 59 మంది ప్రపోజల్ లిస్టులో ఉన్నారు. సెకండ్ చేసిన వ్యక్తి నేను, నా తర్వాత 59 మంది వ్యక్తులు అందరూ సంతకాలు చేసి ఈరోజు నామినేషన్ పేపర్స్ సెక్రటరీ జనరల్ లోక్సభ వారికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మా పార్టీకి కూడా ఒక అవకాశం ఇచ్చి సెకండ్ చేసేదానికి అవకాశం కల్పించేందుకు నేను దానిలో పాల్గొన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పనిసరిగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా అత్యధిక మెజారిటీతో గెలుస్తారనేది మా భావన. సాధారణంగా ఇటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులకి యునానిమస్గా జరిగితే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయము. అయినా గతంలో కూడా పోటీ జరిగింది. ఒక నీలం సంజీవ్ రెడ్డి గారి సందర్భంలోనే యునానిమస్గా జరిగినట్లుంది. అలాగే ఇప్పుడు కూడా పోటీ పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు తప్పనిసరిగా పెద్ద మెజార్టీతో గెలుస్తారనేది మా అభిప్రాయం. ఆయన అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతూ అన్ని పార్టీ నాయకులందరినీ కూడా కలుస్తున్నారు. రేపు 4వ తేదీ హైదరాబాద్ వచ్చి అక్కడ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని, అలాగే మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నారు. మేమందరం కూడా దానిలో బహుశా పాల్గొంటాము. వారికి తప్పనిసరిగా అందరూ మద్దతు తెలిపి ఇంకా కొన్ని పార్టీలు చెప్పే అవకాశం ఉందని శ్రీ వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు. అందువల్ల పెద్ద మెజార్టీతో గెలుస్తారనేది మా భావన. ఎవరు? అవును, అవును, ప్రతిపక్షాల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, గత నెల బహుశా 28వ తేదీన ఆయన వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని కలిశారు. ఆ సందర్భంలో ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది, ఎన్డీఏ అభ్యర్థిని మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పటికి అభ్యర్థి పేరు కూడా చెప్పలేదు. ఎవరు అభ్యర్థి అయినా మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిని మరి సెలెక్ట్ చేసిన తర్వాత ఒక హంబుల్ బిగినింగ్ నుంచి ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి అన్ని విధాల అర్హుడైనటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేశారు. అందరూ సంతోషించారు. అదే సందర్భంగా మరి మా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా మద్దతు ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు నామినేషన్ ఘట్టంలో కూడా నన్ను పంపడం జరిగింది.